తిరుమల లడ్డులో మహాపాపం జరిగిందని జనసేన నాయకురాలు రేఖా గౌడ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని తెలిపారు. లడ్డును కల్తీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు వేదికగా ఆమె డిమాండ్ చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ పాపానికి పాల్పడిన వైసీపీ నాయకులను క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించి భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు లేకుండా చేయాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారని వారు తెలిపారు. దైవమని మనం ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ మనోభావాలతో ఆయనని దర్శించుకోవడం, లడ్డూని మనం ఎంత పవిత్రంగా తీసుకుంటామంటే మనం ఎవరికైనా లడ్డు తీసుకొచ్చి మన బంధుమిత్రులకు కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కానీ ఇస్తే కూడా మన పాదరక్షకులు వదిలిపెట్టి కూడా ఆ లడ్డుని స్వీకరించేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అలాంటి లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వం పాలకులు ఎంత కల్తీ చేశారనే విషయం మీద సిట్ ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టంగా క్లియర్గా ఒక చుక్క పాలు కానీ వెన్న కానీ నెయ్యి లేనటువంటి పెరుగు కానీ లేనటువంటి దాంట్లో నెయ్యి 60 లక్షల లీటర్ల వరకు వచ్చింది, లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, మేకింగ్ జరిగింది అంటే ఒక మహిళలైతేనే ముందు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎలాంటి కల్తీతో ఆ నెయ్యిని ఉత్పత్తి చేశారు, ఆ నెయ్యి ద్వారా ఎన్ని లడ్డూలు మనము తీసుకున్నాము, ఎంతమంది భక్తులకు అందజేశామనే విషయం క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని మనం ఎంతో